వెల్కమ్ టు MK7 టీవీ. అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజాస్వామ్య పాలనలో లేదని నక్సలైట్లు, గూండాలు, బెదిరింపు రాజకీయాల చేతిలో అచ్చంపేట నియోజకవర్గం బందీ అయిందని స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత వహించాల్సింది ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణనే. ప్రజల్లో విస్తృతంగా చర్చకు వస్తున్న విషయం ఏంటంటే, ఎమ్మెల్యే వంశీకృష్ణకి నక్సలైట్లతో, సంఘ విద్రోహ శక్తులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయన్న తీవ్రమైన ఆరోపణలు. ఇది సాధారణ రాజకీయ విమర్శ కాదు, ఇది రాష్ట్ర భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశం. నక్సలైట్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే నోరు మెదపని ఎమ్మెల్యే, బీజేపీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ఫ్లెక్సీలు పెడితే మాత్రం రాత్రి వేళ పోలీసుల్ని పంపించి తొలగింపులు చేయడం ఆయన దుష్పాలనకి నిదర్శనం. సిగ్గు లేకుండా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత లక్ష్మాపూర్ తండా లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నీ ఎంబడి టీచర్లు ఉన్నారు. అలా పేర్లు వద్దు కానీ ఆ టీచర్లు గుప్త నిధులతో కోసం వెళ్లి అడ్డంగా దొరికిపోయిన సంగతి మీడియా మొత్తానికి తెలుసు, అచ్చంపేట ప్రజలకు తెలుసు. ఇంకో నీ ఎంబడి ఉండే ఉద్యోగి ఏ రకమైనటువంటి పనికి రాని విషయాలలో ఇన్వాల్వ్ అయి అటువంటి వాళ్లను మధ్యమడుగు అంజన్న ఆలయానికి పాలక మండలి చైర్మన్ గా పెట్టిండు. ఇది నీకున్నటువంటి క్యారెక్టర్. ఇటువంటి నాయకుల వల్ల ప్రజలకు ఏం మేలు చేకూరుతుందో ఒక్కసారి ఆలోచించమని నేను ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గుప్త నిధుల తవ్వకాలలో వాళ్ళే ఉంటారు. ఒక్కొక్కడు పైసకు పనికి రానోడు కార్లు వేసుకొని, స్కార్పియో కార్లు వేసుకొని ఈరోజు టీచర్లు ఉద్యోగానికి వెళ్లకుండా, స్కూళ్ళకు వెళ్లకుండా పైరవికారులుగా మారి ఇక్కడ ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుపోయి అదే కారులో ఎక్కించుకొని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పైరవీలు చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా ప్రజలను అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులు ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు పవిత్రమైనటువంటి రాజకీయాలను అప్రతిష్ట పాలు చేయడం తప్పిస్తే మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను ప్రధానంగా ఈ నక్సలైట్లతో సంబంధాలు కలిగినటువంటి వంశీకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే, ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు వేగవంతం చేయకపోతే నేను ఇప్పటికే మా కేంద్ర మంత్రులను బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. బండి సంజయ్ గారు నాకు లైన్లోకి వచ్చిండ్రు, మాట్లాడిండ్రు. దీని విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతారని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. నేను కూడా నా బాధ్యత నిర్వర్తించి ఇక్కడున్నటువంటి ప్రభుత్వం దృష్టికి కూడా మీడియా ద్వారా తీసుకువెళ్లాలని ఒక ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. సుమోటోగా గనక ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలకు పూనుకోకపోతే ఖచ్చితంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అదే మాదిరిగా నా గురించి మాట్లాడుతూ గువ్వల బాలరాజ్ అంబేద్కరిస్ట్ ఎట్లా పోయిండు ఈ మనువాద పార్టీలకు అని ఒక చర్చ పెట్టింది. బిడ్డ, ఇది మనువాద పార్టీ, ఈ దేశాన్ని రక్షించే పార్టీ ప్రజలకు తెలుసు. దాని గురించి తర్వాత చర్చించుకుందాం. రాజకీయాల గురించి ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పార్టీకి కానీ ఈ దేశ గౌరవానికి విఘాతం కలిగించే విధంగా కానీ ఏ రోజు కూడా మాట్లాడలేదు. అటువంటి మహనీయులను తీసుకువెళ్ళి ఈరోజు మీరు మా దళిత వాడలకు పరిమితం చేసి పూర్తిగా హిందూ ధర్మాన్ని పాటించేటువంటి మా దళితులను కూడా ఒక మతతత్వ పార్టీ అని మా పార్టీకి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆ కుట్రలను కూడా పటాపంచలు చేస్తాం. ఖచ్చితంగా ఈ గడ్డ పైన కాషాయ జెండాను ఎగరవేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఆ గుప్త నిధులలో దొరికినటువంటి టీచర్ను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా పైరవీలు చేసుకుంటున్నటువంటి స్కార్పియో కార్లలో, వివిధ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నటువంటి ఉద్యోగానికి వెళ్ళినటువంటి వాళ్ళను వెంటనే సస్పెన్షన్ కాదు రిమూవ్ చేయాలి ఉద్యోగాలకు వెళ్ళి. వీళ్ళని రక్షించడం కోసం ఎవరైతే తెలిసి తెలియక వచ్చిన వాళ్ళంటే అది వేరు మాట. నిన్న కూడా చాలా మంది, కొంతమంది ఈ సంఘ విద్రోహ శక్తులని తెలిసి కూడా కాపాడడం కోసం పైరవీలు చేసిన వాళ్లకు ఈ వంశీకృష్ణకు ఉన్నటువంటి సంబంధాలేందో బహిర్గతం చేయాలి. దీంట్లో కుట్రదారుడు ముమ్మాటికి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణని అని నేను నాకు ఉన్న సమాచారాన్ని బట్టి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వానికే నిబద్ధత ఉంటే, నేను మాట్లాడిన మాటలు తప్పే అనుకుంటే నన్ను కూడా శిక్షించండి, పర్వాలేదు. కానీ ఈ సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించే ప్రయత్నం చేస్తే జరగరాని నష్టం ఇప్పటికే జరిగిపోయింది. అచ్చంపేటకు, ఈ ప్రాంతానికి
ఇంకా ఇదే పొద్దుపోయే పనులు చేసుకుంటూ ఇదే చర్చ పెట్టుకుంటూ కేంద్రం యూనియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ మార్చి 26 తారీఖు లోపల అందరూ లొంగిపోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఈ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి పెద్ద పెద్ద నాయకులుగా ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కేంద్ర కమిటీని నడిపిస్తున్నటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయి ప్రభుత్వ ఆదేశాలను పాటించి జనజీవన స్రవంతిలో కలిసిపోతా ఉంటే ఎందుకు మీరు ఈ నల్లమల్లను కేరాప్ అడ్రస్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారో స్వయాన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ఖచ్చితంగా నాకున్నటువంటి కాషాయ దళాన్ని అదేవిధంగా ఇక్కడ అచ్చంపేట గడ్డలో ఉన్నటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి అచ్చంపేట పరిరక్షణ గురించి ఆలోచించేటువంటి మేధావులను విద్యార్థులను కుల సంఘాలను అదేవిధంగా వివిధ సంఘాలు ఏర్పాటు చేసుకుని ప్రజాకోణంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తా సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా అచ్చంపేట మారకుండా నేను ప్రణాళిక రూపొందించేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా డిమాండ్ల పైన నేరుగా ముఖ్యమంత్రి స్పందించాలి. ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి స్పందించకుండా తాత్సారం చేస్తే ఖచ్చితంగా ఎంతటికైనా మేము తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్యం మాకు ఇచ్చినటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకొని మీ దుర్మార్గాలు మీ లోపాయికారి ఒప్పందాలు మీ అరాచకాలను కూడా అంతమొందించే వరకు కూడా నిద్రపోము అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.